నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ ఎన్ఈటి నెట్ పరీక్షలకు కేర్ ఆఫ్ ఉండే ఈ సంస్థ ఇప్పుడు కాంట్రవర్సీలకు కేంద్రంగా మారింది. డాక్టర్లు అవ్వాలనుకున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంది. ఎగ్జామ్లంటే లెక్కలేనితనం, అంతులేని నిర్లక్ష్యంతో ఎన్టీఏ పరువు బజారున పడింది. నీట్ లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రుల డ్రీమ్ కెరీర్ను పణంగా పెట్టి లక్షలు ధారపోసి ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. విద్యార్థులు మంచి మార్కు సాధించాలని రాత్రింబౌళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఇందులో ప్రతి మార్క్ ఇంపార్టెంట్. ఒక్క మార్క్ జీవితాన్నే మార్చేస్తోంది. ఇంతటి ప్రతిష్టాత్మక పరీక్షలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దారుణంగా వ్యవహరించింది. పరీక్ష పేపర్ ఆలస్యంగా ఇచ్చారన్న కారణం చూపి 1400 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చేసింది. దీనిపై విద్యార్థులు న్యాయ పోరాటం చేస్తూ ఉండగా మరో దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. నీట్ పేపర్ లీక్ అయినట్లు తెలిసింది. ఎగ్జామ్కు 24 గంటల ముందే కొన్ని టెలిగ్రామ్ ఛానళ్లకు నీట్ పేపర్ అమ్ముకున్నారని నిర్ధారణ అయింది. ఇన్నాళ్ళు నీట్ పేపరు లీక్ కాలేదు అంటూ కహానీలు చెప్పిన కేంద్రం పెద్దలు చివరికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ను తప్పించారు. సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఎన్టీఏ నిర్వహించిన నీట్ ఎగ్జామ్ గందరగోళంగా మారడంతో యూజీసీ నెట్ పరీక్ష సైతం వాయిదా వేయాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం లక్షలాది మంది అభ్యర్థులు కొన్నేళ్లుగా ప్రిపేర్ అవుతున్నారు. తీరా ఎగ్జామ్ సమయం దగ్గరకు వచ్చేసరికి పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఎన్టీఏ. నీట్ ఎగ్జామ్ 24 లక్షల మంది విద్యార్థులు రాస్తే నెట్ కోసం 11 లక్షల మంది విద్యార్థులు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 18న పరీక్ష జరగాలి. కానీ నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలతో నెట్ను వాయిదా వేయాల్సి వచ్చింది. పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఎప్పుడు నిర్వహిస్తారో మాత్రం ఇంకా చెప్పలేదు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ రఫీ, ఏదైతే దేశవ్యాప్తంగా కూడా అంటే జాతీయ పరీక్షలను రెడీ చేసేటటువంటిది కాంపిటీషన్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఎన్టీఏను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో అటు ఏదైతే నీటికి సంబంధించి కావచ్చు, నెట్కి సంబంధించి కావచ్చు, పీజీ, యూజీ అన్ని పరీక్షలను కూడా ఈ ఎన్టీఏనే నిర్వహిస్తుంది. కానీ ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి లోపాల వల్లే ఈ పేపర్ లీకేజీ కావచ్చు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి గందరగోళం అనేది స్పష్టంగా కేంద్రం అర్థం చేసుకుంది. దానికి అనుగుణంగానే మొదటి నుంచి అసలు పేపర్ లీకేజ్ అనేది జరగలేదు. ఏదైతే ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, ఆ ప్రవేశాల కోసం ప్రత్యేకంగా మే 5వ తేదీన జరిగినటువంటి పరీక్ష ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదని చెప్పి మొదట్లో కేంద్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. సో ఫైనల్గా ఈరోజు వాస్తవానికి ఏదైతే నీట్ పీజీ పరీక్ష జరగాల్సి ఉంది, కానీ ఆ పరీక్షను వాయిదా వేస్తున్నటువంటి క్రమంలోనే స్పష్టం చేశారు, ఇప్పటి వరకు నిర్వహించినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో జరిగినటువంటి ఇబ్బందులు, పొరపాట్లు వాటన్నిటినీ సరైనటువంటి ప్రామాణికంగా పరిశీలించాలి. అందుకోసమే ఈరోజు జరగాల్సినటువంటి నీట్ పీజీ పరీక్షను కూడా వాయిదా వేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి మరో తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పి వైద్య శాఖ స్పష్టం చేసింది. ఇక మరోపక్క ఏదైతే ఎన్టీఏలో కూడా సంస్కరణలకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఎన్టీఏకు డీజీగా ఉన్నటువంటి సుబోధ్ సింగ్ను ఆయనను పక్కన పెట్టి ఇప్పుడు కొత్త వాళ్లకు ఛార్జ్ ఇచ్చారు. ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దేందుకు కూడా ప్రత్యేకంగా హై లెవెల్ కమిటీని ఇప్పుడు కేంద్రం వేసింది. మరోపక్క ఇప్పటి వరకు ఏదైతే నీట్ యూజీ పరీక్షకు సంబంధించినటువంటి అవకతవకలపైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు సిబిఐతో విచారణ జరిపించాలి, అసలు ఈ పరీక్షను రద్దు చేసి కొత్తగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెప్పి కూడా అభ్యర్థులు, దాంతోపాటు విద్యార్థి సంఘాలు, మరోపక్క రాజకీయ పార్టీలు కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రి ఒక స్టేట్మెంట్ కూడా కేంద్రం అనౌన్స్ చేసింది. ఏదైతే నీటి అవకతవకల పైన ప్రత్యేకంగా సిబిఐ విచారణకు ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా. మరోపక్క సుప్రీంకోర్టులో సైతం దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. ఇప్పటికే 10ల కొద్ది సంఖ్యలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అటు విచారణతో పాటు ఎన్టీఏకి సంబంధించినటువంటి విచారణ జరగాలి, ఎన్టీఏలోనే లోపాలున్నాయనేది. మరోపక్క అటు పరీక్షకు సంబంధించినటువంటి మాల్ ప్రాక్టీస్ కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. అంటే హర్యానా కావచ్చు, మరోపక్క బీహార్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏదైతే సెంటర్స్ ఉన్నాయో
ఆ సెంటర్లలో పరీక్షలు రాసినటువంటి వాళ్లకు ఒక సెంటర్లో పరీక్షలు రాసినటువంటి వాళ్లకు మొత్తం కూడా 6గురికి 720 మార్కులు వచ్చాయి. సో అటువంటి ఎన్నో అనుమానాలు కలిగిస్తున్నాయి. గతంలో ఏనాడు కూడా 720 మార్కులు అంటే గగనం. నీట్ పరీక్షలో అసలు ఇన్ని మార్కులు దక్కించుకోవడం అనేది పెద్ద ఎత్తున ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా అవకతవకలు జరిగాయని చెప్పి ఏ విధంగానైతే అభ్యర్థులు అటు పక్క విద్యార్థి సంఘాల ఆందోళనకు అనుగుణంగానే ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం దీంట్లో కొన్ని ఏ విధంగానైతే సరిదిద్దేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టింది. సో ఫైనల్ గా సిబిఐ విచారణ కూడా ఆదేశించింది. అయితే ఈ రోజు వాయిదా వేసినటువంటి ఈ నీట్ పీజీ పరీక్షకు సంబంధించినటువంటి తేదీని కూడా మళ్ళీ ప్రకటిస్తామని చెప్పారు. సో రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి పార్లమెంటు సమావేశాల్లో సైతం ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పి ఇప్పటికే అనౌన్స్ చేశాయి. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన చర్యలకు పూనుకుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్, అది నీట్ పేజీపై సిబిఐ విచారణకు ఆదేశించింది కేంద్రం. డాక్టర్స్ అవ్వాలనుకున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రస్తుతం ఆడుకుంటున్న పరిస్థితి అయితే